నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తిరుమల లడ్డు వ్యవహారం యూటర్న్ తీసుకుంది. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. కోట్లాది మంది భక్తుల మనోభావాల విషయంలో రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తే ఎలా అని అర్థం వచ్చేలా తప్పుపట్టింది. ఇక ఆధారాలు లేకుండా సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఎలా బయటకు వెల్లడిస్తారని ప్రశ్నించింది. టీటీడీ లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ప్రస్తావించారు. అక్కడి నుండి రచ్చ ప్రారంభమైంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే సిట్ విచారణ నిలిపివేయాలని, సిబిఐ దర్యాప్తు ఏర్పాటు చేయాలని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. అయితే టీటీడీ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. బలమైన వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ నుంచి వివరణ కోరుతూ ఈ నెల 3కు విచారణ వాయిదా వేసింది. అయితే ఈ కేసులో సిద్ధార్థ్ లూథ్రా ఎంటర్ కావడం చర్చకు దారితీస్తోంది. గతంలో చంద్రబాబుపై అక్రమ కేసులో వాదనలు వినిపించిన ఆయన చంద్రబాబుపై అవినీతి కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దాదాపు 52 రోజుల పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఏసీబీ కోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు తరపున వాదనలు వినిపించారు. చివరకు చంద్రబాబుకు బెయిల్ వచ్చేలా చేశారు. అయితే అప్పట్లో సిద్ధార్థ్ లూథ్రా పెద్ద చర్చకు దారితీశారు. అప్పట్లో చంద్రబాబు టీడీపీ అధినేత, ఒక రాజకీయ పార్టీ నాయకుడు. ఖచ్చితంగా టీడీపీ లాయర్ ఖర్చులు అప్పట్లో భరించి ఉంటుంది. కానీ ఇప్పుడు టీటీడీ లడ్డు వివాదం కేసులో లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఆయనకు ఫీజు టీటీడీ చెల్లిస్తుందా లేకుంటే ప్రభుత్వం చెల్లిస్తుందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లక్షలాది రూపాయల ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఎవరు చెల్లిస్తారో అన్నది మాత్రం బయటకు తెలియడం లేదు. ఇక టీటీడీ చెల్లిస్తే మాత్రం ప్రత్యర్థులకు ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.